ధర్మరాజు కర్ణుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి కర్ణుడి చేతిలో పరాజితుడై యుద్ధ భూమి నుంచి పారిపోతూ ఉంటే కర్ణుడు వెంటబడి ధర్మరాజుని తీవ్రంగా ఘోర పరాభవం చేస్తాడు. తన యొక్క మాటలతో అవమానం చేస్తాడు. ఆ తర్వాత కర్ణుడి మీద భీముడు యుద్ధం చేస్తాడు. భీముడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు, మూర్ఛపోయాడు. ఆ మూర్ఛ నుంచి ఎంతసేపటికి తేరుకోలేదు. అప్పుడు భీముడు తన రథం మీద నుంచి దిగి కర్ణుడి రథం మీదకి ఎగిరి దూకి ఆ కర్ణుడి యొక్క నాలుకను పట్టుకొని కత్తి తీసి కొయ్యబోయాడు. అప్పుడు శల్యుడు చెప్పాడు, ఓ భీమసేన, నా మాట విను. ఇప్పుడు నువ్వు కనుక వీడి నాలుక కనుక కోస్తే వీడు చచ్చిపోతాడు. వీడు కనుక చచ్చిపోతే వీడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే, ఆ ప్రతిజ్ఞకి భంగం కలుగుద్ది. ప్రతిజ్ఞా భంగం అయితే అర్జునుడు బ్రతకడు. అర్జునుడు బ్రతకపోతే మీరు బ్రతకరు. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి వీడిని వదిలేసేయి అన్నాడు. అప్పుడు శల్యుడితో చెప్పాడు, ఈ దురాత్ముడు ఈ నాలుగుతోటే ఆ రోజున ద్రౌపదిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. అందుకనే నాకు కసితోటి వీడి నాలుగు కొయ్యాలనిపించింది. అయితే నీవు చెప్పినటువంటి మాట విన్న తర్వాత చేదు మందులాగా నీ సూచనని నేను స్వీకరిస్తా ఉన్నాను. అంటే నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి రథం దిగొచ్చాడు, కర్ణుడిని వదిలేశాడు. ధర్మరాజు చేతిలో ఓడిపోయాడు ఒకసారి కర్ణుడు. ధర్మరాజును 2 సార్లు ఓడించాడు. ఇప్పుడు ధర్మరాజును ఓడించడంలో పెద్ద విశేషం ఏమి లేదు. ఎందుకంటే ధర్మరాజు ఓ సామాన్యమైనటువంటి వీరుడు, కర్ణుడితో సమానమైనటువంటి బలవంతుడు కాదు. కానీ కర్ణుడితో సమానమైనటువంటి వీరుడు భీముడు. కనుక భీముడి చేతిలో మాత్రం ఓడిపోతున్నాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి ఎప్పుడన్నా భీముడు కనుక ఓడిపోతే అతన్ని మళ్ళీ ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇది ఏమిటంటే కర్ణుడి యొక్క వాచాలత్వం. అంటే నోటి దురద ఎక్కువగా ఉంటుంది కర్ణుడికి. అదిగో ఆ కారణం చేత అలా ఎగతాళి చేస్తూ ఉంటాడు. అయితే భీముడి చేతిలో కర్ణుడు ఈ రకమైనటువంటి అపజయాన్ని పొందినటువంటి విషయాన్ని యుద్ధ విశేషాలు వినిపిస్తున్నటువంటి సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు విన్నాడు అక్కడ హస్తినాపురంలో. విన్న తర్వాత అంటున్నాడు, ఓ సంజయ, మహావీరుడైనటువంటి కర్ణుణ్ణి భీముడు మూర్ఛితుణ్ణి చేసి నాలుక కూడా కొయ్యబోయాడు కదా. మరి కర్ణుడు ఇంతటి వీరుడైతే ప్రపంచంలోనే ఇంతటి వీరుడు లేడు అని అనిపించేటువంటి వాడు కర్ణుడే. మరి అటువంటి వాడే భీముడి చేతిలో ఓడిపోయాడు. యుద్ధంలో కర్ణుడు ఒక్కడే పాండవులందరినీ కూడా సంహరించగలడని దుర్యోధనుడు ఎన్నోసార్లు నాకు గట్టిగా చెప్పాడు. మరి యుద్ధంలో భీముడు కర్ణుడిని జయించడం చూసిన తర్వాత నా పుత్రుడు దుర్యోధనుడి యొక్క ఆశలు నెరవేరేటట్లుగా నాకు కనిపించడం లేదు. దుర్యోధనుడి యొక్క విజయం కల్లా అని నాకు తెలుస్తా ఉన్నది. సరే, ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు సంజయ అన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని సంజయుడు చెప్తున్నాడు. ఓ మహారాజా, సూతపుత్రుడు యుద్ధంలో పరాజితుడై మూర్ఛితుడై పడిపోయిన తర్వాత నీ కుమారుడు దుర్యోధనుడు తన యొక్క సోదరుల్ని పిలిచి వాళ్ళతో అంటున్నాడు, ఓ సోదరులారా, భీముడి వల్ల కలిగినటువంటి సంకటం అనేటువంటి మహాసముద్రం నుంచి కర్ణుడు తేరుకోలేకుండా ఉన్నాడు. ఆ సాగరంలో మునిగిపోయాడు. భీముడు అనేటువంటి సంకట సాగరంలో మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు అతన్ని మీరే రక్షించాలి. కర్ణుడిని రక్షించాలంటే మీరు భీముడిని ఎదిరించాలి. అందుకని మీరు ఒక్కసారి ఒక 20 మంది వెళ్ళి భీముడిని చుట్టుముట్టి అతన్ని సంహరించండి అన్నాడు. ఆ మాటలకి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో దుర్యోధనుడి యొక్క సోదరులు శృతనుడు, దుర్ధరుడు, క్రాధుడు, వివిత్సువు, వికటుడు, సముడు, నిషంగి, కవచి,
పాసి, నందుడు, ఉపనందుడు, దుష్పదర్శుడు, సుబాహు, వాతవేగుడు, సువర్చుడు, ధనుర్గ్రాహుడు, దుర్మధుడు, జలసంధుడు, బలుడు, సహుడు అనేటువంటి 20 మంది సోదరులు ఒక్కసారిగా వాళ్ళ సేనను తీసుకొని భీముడిని చుట్టుముట్టారు. 100 మంది బాణాలు వేసి ఆ భీముడిని బాణాలతో కప్పివేశారు. భీముడు ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా చేశారు. భీముడు దానికి ఏమాత్రం చలించకుండా వాళ్ళతో వచ్చినటువంటి 50 రథాలను నాశనం చేసి క్రుద్ధుడైనటువంటి భీముడు వివిత్సుడనేటువంటి వాడిని శిరస్సుని ఖండించాడు. అతడు పడిపోవటం చూసి మిగిలిన సోదరులందరూ కూడా భీముడి మీదకి దూకారు. భీముడు 2 బాణాలతో వికటుణ్ణి, సముణ్ణి ఇద్దరిని సంహరించాడు. ఆ తర్వాత ఒక పదునైనటువంటి బాణంతో క్రాధుడిని బట్టి అతడి యొక్క శిరస్సుని శరీరం నుంచి వేరు చేశాడు. దానితో కురుసేనలో ఆహాకారాలు చెలరేగినాయి. ఆ వెంటనే భీముడు నందుడు, ఉపనందుడు అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా యమలోకానికి పంపించాడు. ఇలా వచ్చినటువంటి 20లో 6 పోయారు. దాంతో 6 సోదరులు మరణించడంతో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా భీముడు యముడిలాగా కనపడతా ఉన్నాడు. అందుకనే భయభీతులై ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతూ ఉన్నారు. ఇలా దుర్యోధనుడి యొక్క సోదరులందరూ పారిపోవడం చూసినటువంటి కర్ణుడు అప్పటికి తేరుకొని ఎంతో దుఃఖించాడు. వెంటనే భీముడి పైకి రథాన్ని నడుపు అన్నాడు శల్యుడితో. శల్యుడు రథాన్ని భీముడికి ఎదురుగా నడిపాడు. భీముడు కర్ణుడిని అనేక బాణాలతో కప్పేస్తే కర్ణుడు కూడా భీముడిని అనేకమైనటువంటి బాణాలతో కప్పేశాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఘోరమైనటువంటి ఒక పరిగెని భీముడు వేశాడు కర్ణుడి మీద. అయితే దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు కర్ణుడు 7 బాణాలతో. ఆ తర్వాత శరీరాన్ని చీల్చివేసేటటువంటి ఒక ఘోరమైనటువంటి బాణాన్ని వేయగా భీముడు ఆ బాణం కర్ణుడి యొక్క కవచాన్ని ఛేదించి పుట్టలోకి పాము పోయినట్టుగా పోయింది. దాంతో కర్ణుడు భూకంపాన్ని కంపించినట్టుగా కంపించిపోయాడు. ఆ తర్వాత కోపంతో భీముడి యొక్క రథాశ్వాల్ని, సారథిని సంహరించాడు. భీముడు ధనుస్సును చేతపడితే ఆ ధనుస్సుని ముక్కలు చేశాడు, విరధుడి చేశాడు. అప్పుడు భీముడు రథము పోయి, గుర్రాలు పోయి, సారథి పోయి, ధనుస్సు పోతే ఏమి భయపడకుండా నవ్వుతూ గదని చేతబట్టి ఆ రథం నుంచి కిందికి దూకి కౌరవ సేనా సంహారం గావిస్తూ ఉన్నాడు. 700 ఏనుగుల్ని దంతాల చిగుళ్ళ మీద, కన్నుల మీద, కుంభస్థలాల మీద కొట్టి, మర్మస్థానాల మీద కొట్టి సంహరించాడు భీముడు. ఆ తర్వాత శకునికి చెందినటువంటి 52 ఏనుగుల్ని వధించాడు. అది చూచి కురువీరులంతా, సైనికులంతా భయపడిపోయి అన్ని దిక్కులకి పారిపోతూ ఉన్నారు. ఆ సమయంలో శకుని యొక్క ఆదేశంతో 3000 మంది అశ్వికులు భీముడిని చుట్టుముట్టారు. వాళ్ళందరినీ కూడా తన గదాదండంతో సంహరించాడు భీముడు. రథం లేదు, కేవలం నేల మీద నిలబడి తన గదాదండంతో 3000 మందిని సంహరించాడు. ఆ వెంటనే మరో రథాన్ని ఎక్కి కర్ణుడి మీదకి వెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజుతో పోరాడుతూ ఉన్నాడు. పోరాడి ధర్మరాజును వ్యర్థుడి చేశాడు, అంటే రథం లేకుండా చేశాడు. అది చూసి భీముడు కర్ణుడిని బాణాలతో కప్పేసి భూమిని, ఆకాశాన్ని మొత్తాన్ని కూడా బాణాలతో నింపేశాడు. కర్ణుడు భీముడి యొక్క బాణాలని, కర్ణుడేమో భీముడిని కూడా బాణాలతో కప్పేశాడు. ఇద్దరు ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యుద్ధం చేస్తూ ఉండగా పాండవ సేనలు కౌరవ సేనలను తరిమేస్తూ ఉన్నాయి. కౌరవ సేనలన్నీ పారిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే అర్జునుడు సంక్షిప్తకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడిని త్రిగర్త దేశాధిపతి అయినటువంటి సుశర్మ, అతిరథుడైనటువంటి వాడు సుశర్మ, ఆయన ఎదిరించాడు. 10 బాణాలతో అర్జునుడిని, 3 బాణాలతో శ్రీకృష్ణుడిని గాయపరిచాడు. అర్జునుడు తీవ్రమైనటువంటి బాణాలతో సుశర్మ మీద జడివాన కురిపించాడు. అప్పుడు ఈ సంక్షిప్తులంతా కూడా, అంటే 14,000 మంది సంక్షిప్తులప్పుడు వేల కొద్ది బాణాలతోటి
అవి అర్జునుడి యొక్క బాణాలు తగులుతున్నప్పటికీ కూడా కొంతమంది ఏమో అర్జునుడి యొక్క రథాన్ని పట్టుకున్నారు, మరికొంతమంది ఏమో అర్జునుడి యొక్క గుర్రాలను పట్టుకున్నారు, కొంతమంది ఏమో రథచక్రాలని కదలకుండా పట్టుకున్నారు, కొంతమంది ఏమో కాడిని పట్టుకున్నారు, కొంతమంది ఏమో పోలుని పట్టుకున్నారు. రథాన్ని కదలకుండా చేసి సింహనాదం చేశారు వీళ్ళంతా కూడా. అప్పుడు కొంతమంది రథం మీద ఉన్నటువంటి కృష్ణుడిని భుజాలను పట్టుకున్నారు, కొంతమంది ఏమో అర్జునుడిని పట్టుకున్నారు. అంటే రథం మీదకి ఎక్కి అటు కృష్ణుడిని ఇటు అర్జునుడిని ఇద్దరిని కూడా పట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చేతుల్ని గట్టిగా విదిలించేటప్పటికి పట్టుకున్న వాళ్ళందరూ కూడా రథం మీద నుంచి కింద పడిపోయారు. అదేవిధంగా అర్జునుడు కూడా తన రథాన్ని ఎక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొట్టి కిందకి నెట్టేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పాంచజన్య దేవదత్తాలని పూరించారు. ఆ తర్వాత అర్జునుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. సంశక్తులందరి కాళ్ళకి పాములు చుట్టుకున్నాయి, వాళ్ళని కదలకుండా చేసినాయి. అప్పుడు వాళ్ళందరినీ కూడా తన బాణాలతోటి సర్వసంహారం చేస్తున్నాడు అర్జునుడు. అది చూచి ఈ త్రిగర్త దేశాధీశ్వరుడు సుశర్మ గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు గరుడు పక్షులన్నీ కూడా ఆ పాములు తింటం మొదలుపెట్టి, అంటే ఈ సైనికుల కాళ్ళకు చుట్టుకున్న పాములు తింటం మొదలుపెట్టి అర్జునుడు 14,000 మంది సంశప్తకుల్లో ఇప్పటికి 10,000 మందిని సంహరించాడు. సుశర్మ ఒకే పదునైనటువంటి బాణంతో సూటిగా అర్జునుడి యొక్క గుండెల్లో నాటేటప్పటికల్లా అర్జునుడు మూర్ఛితుడై రథం వెనక కూర్చున్నాడు. వెంటనే చేరుకున్నాడు అర్జునుడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో ఇంద్రుడు ఎట్లయితే రాక్షసుల్ని వధించాడో ఆ ప్రకారంగా ఆ అస్త్రం నుంచి విడుదలైనటువంటి బాణాలన్నీ కూడా సంశప్తుకుల్ని వధించినాయి. అక్కడ అలా యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ అశ్వత్థామ ధర్మరాజును చూచి బాణాలతో అడ్డగించాడు. సాధారణంగా ఇక్కడ కర్ణుడు కానీ అశ్వత్థామ కానీ ఎప్పుడు ధర్మరాజు చిక్కుతాడని ఎదురు చూస్తూ ధర్మరాజు మీదకి వస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధర్మరాజును వదిలిపెట్టడంలా. అలాగే ఇప్పుడు అశ్వత్థామ తన యొక్క బాణాలతో ధర్మరాజును అడ్డగించాడు. యుద్ధ భూమి అంతా కూడా అశ్వత్థామ యొక్క బాణాల మయమైపోయింది. పాండవ సేనని చీల్చి చెండాడుతున్నాడు అశ్వత్థామ. అతడి యొక్క పరాక్రమాన్ని చూచి పాండవ సేనలోని వీరులందరూ అనుకుంటున్నారు, ఈ రోజుతో అశ్వత్థామ చేతిలో పాండవ సేన మొత్తం హతమైపోతుంది అని అనుకుంటున్నారు. ధర్మరాజు కోపంతో అశ్వత్థామతో అంటున్నాడు, ఓ గురుపుత్ర, నీవు వీరుడివి, మహాబలుడివి, అస్త్ర విద్యావేత్తవి, విద్వాంసుడివి. ఈ బలాన్ని నీవు దృష్టజుమ్ముడి మీద కనుక చూపించినట్లయితే నీ బలం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చేసేటువంటి పని కనుక చూసినట్లయితే నిన్ను బ్రాహ్మణుడు అని నేను మాత్రం అన్ను. ఇవాళ నన్నే చంపదలిచావు, అందుకనే నా మీదకి వస్తున్నావు. నీకు ప్రేమ లేదు, కృతజ్ఞత లేదు. బ్రాహ్మణుడు తపస్సు, వేదాధ్యయనం, దానం చేయాలి. ఇది బ్రాహ్మణుడి యొక్క ధర్మం. క్షత్రియుడైనటువంటి వాడు ఆయుధాన్ని పట్టాలి. మరి నీవో బ్రాహ్మణుడి పేరుకి మాత్రం. నీవు చూస్తుండగానే నేను కౌరవుల మీద విజయం సాధిస్తా, నీవు స్వధర్మ భ్రష్టుడు అయినటువంటి బ్రాహ్మణుడివి అన్నాడు ధర్మరాజు. అంటే ఎప్పుడు పరుషంగా మాట్లాడినటువంటి ధర్మరాజు ఈరోజు అశ్వత్థామ మీద పరుషంగా మాట్లాడాడు. ధర్మరాజు అలా అంటూ ఉంటే అశ్వత్థామ మనస్సులో అనుకున్నాడట, ఈయన మాటలన్నీ యథార్థం, యుక్తియుక్తాలు అని మనస్సులో తలుచుకొని సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు. ధర్మరాజుని బాణవర్షంతో కప్పివేశాడు అశ్వత్థామ. యుధిష్ఠిరుడన్ని ఆ బాణాలన్నింటినీ కూడా ఖండించాడు. ఆ తర్వాత అశ్వత్థామ మరోవైపుకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు ఏమో కౌరవసేన వైపుకి వెళ్ళిపోయాడు. అంటే ధర్మరాజు మాటలతో ఆయనతో యుద్ధం చేయటం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అశ్వత్థామ. ఇప్పుడు సంశప్తకుల్లో ప్రవేశించినటువంటి అర్జునుడు, కౌరవసేనలో ప్రవేశించినటువంటి భీముడు, పాంచాల సేనలో ప్రవేశించినటువంటి కర్ణుడు 3 సేనల్ని నశింపజేస్తూ ఉన్నారు.
భీముడేమో కౌరవ సేనను నశింపజేస్తున్నాడు, కర్ణుడేమో పాండవ సేనను నశింపజేస్తూ ఉన్నాడు, అర్జునుడేమో సంశప్తుకుల్ని నశింపజేస్తూ ఉన్నాడు. కర్ణుడు యుద్ధ నిపుణులైనటువంటి వేల కొద్ది యోధులను సంహరిస్తూ ఉన్నాడు. చేతిదేశ వీరులైనటువంటి జిష్ణువు, జిష్ణుకర్మ, దేవాపి, భద్రుడు, దండుడు, చిత్రుడు, చిత్రాయుధుడు, హరి, సింహకేతుడు, రోచమానుడు, శంభుడు అనేటువంటి వీరులందరినీ సంహరించాడు కర్ణుడు. అనేక వందల కొద్ది ఏనుగుల్ని తన యొక్క బాణాలతో పీడిస్తూ ఉన్నాడు. ఆ ఏనుగులన్నీ భయపడిపోయి సేనని అల్లకల్లోలం చేస్తూ పరిగెడతా ఉన్నాయి. ఏనుగులన్నీ అట్లా పరిగెడతా ఉంటే, పిచ్చి పిచ్చిగా పరిగెడతా ఉంటే వాటి కింద పడి పదార్థులందరూ కూడా సరిపోతూ ఉన్నారు. కర్ణుడు పాంచాలుల మధ్య వీర విహారం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క రథ సమూహాలన్నీ పారద్రోలుతూ ఉన్నాడు. పాంచాలను సంహరిస్తున్నటువంటి కర్ణుడిని చూచి ధర్మరాజు కర్ణుడి మీదకి వెళ్ళాడు. అది చూసి దృష్టజుమ్నుడు, ఉప పాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు ధర్మరాజుకు సహాయంగా వచ్చి. వారి మధ్య భీకరమైనటువంటి పోరాటం సాగుతూ ఉంది. అదే సమయంలో భీముడు యమదండం వంటి బాణాలతోటి బాహిలికుల్ని, కేకయ్యల్ని, సింధు దేశీయుల్ని, మద్రదేశీయుల్ని ఎదుర్కొని సంహరిస్తూ ఉన్నాడు. వేల మంది రథికుల్ని రథాల నుంచి పడవేస్తూ వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు. గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా భీముడికి భయపడి ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. భీముడు కౌరవ సేనని, కర్ణుడేమో పాండవ సేనని పారద్రోలుతూ ఉన్నారు. అదే సమయంలో అర్జునుడు సంశప్తుకుల్లో ప్రవేశించి బాణాలతో వాళ్ళని కప్పివేస్తూ ఉన్నాడు. పాశహస్తుడైనటువంటి యమధర్మరాజులాగా వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు. ఇక మరోవైపు కాంబోజరాజు అనేటువంటి సుదక్షిణుడు, అంటే దుర్యోధనుడి పక్షంలో ఉన్నటువంటి వాడు. ఆ సుదక్షిణుడు ఇంతకు ముందే సంహరించబడ్డాడు. ఆ సుదక్షిణుడి యొక్క తమ్ముడు అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు అతని యొక్క బాహువుల్ని ఖండించి శిరస్సుని తెగవేశాడు. అప్పుడు అర్జునుడి పైకి అశ్వత్థామ వచ్చాడు. కోపంతో, అసహనంతో ముఖం ఎర్రగా కంది ఉంది అశ్వత్థామకి. ఉగ్రమైనటువంటి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దాంతో పాండవ సేన పారిపోతూ ఉంది. రథం మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చూడటంతోనే భయంకరమైనటువంటి బాణవర్షం కురిపించాడు అశ్వత్థామ. వందల కొద్ది బాణాలు వేసి కృష్ణార్జునుని కప్పేశాడు. అశ్వత్థామ, అర్జునులు ఈ ప్రకారంగా యుద్ధం, ఘోరమైనటువంటి యుద్ధం సాగిస్తూ ఉండగా అశ్వత్థామేమో తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుడేమో కాస్త తగ్గుతూ ఉన్నాడు. ఇది చూసి కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, అశ్వత్థామ ఈరోజు నిన్ను మించిపోతా ఉన్నాడు. నీ పరాక్రమం మొదట్లాగానే ఉందా? భుజబలం అలాగనే ఉందా? చేతిలో గాంధీవం ఉన్నదా? రథం మీదనే ఉన్నావా అసలు నీవు? నీ పిడికిలు పట్టేవి సడలేదు కదా? ఈయన గురుపుత్రుడని నువ్వు ఉపేక్షించొద్దు అన్నాడు. వెంటనే అర్జునుడు 14 పదునైనటువంటి బాణాలు ప్రయోగించి అశ్వత్థామ యొక్క ధనుస్సుని, ధ్వజాన్ని, గొడుగుని, పతాకాన్ని, ఖడ్గాన్ని, శక్తిని, గదని ఖండించాడు. ఆ తర్వాత అశ్వత్థామ మెడ ఎముక మీద వత్సదంతం అనేటువంటి బాణంతో కొట్టాడు. ఆ దెబ్బతో అశ్వత్థామ మూర్ఛపోయి జెండాకరను పట్టుకొని ఊతంగా పట్టుకున్నాడు. అప్పుడు అశ్వత్థామ యొక్క సారథి అర్జునుడి బారి నుంచి అశ్వత్థామను రక్షించడం కోసమని రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ధర్మరాజు తీవ్రమైనటువంటి ప్రహారాల వల్ల కర్ణుడితో పోరాటం చేసి కర్ణుడి యొక్క బాణపు దెబ్బలు తిని విపరీతంగా బాధపడుతూ యుద్ధరంగం నుంచి క్రోశుడి దూరం అవతలకి వెళ్ళి అక్కడ నిల్చున్నాడు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకనంటే కర్ణుడి యొక్క నాయకత్వంలో తనకి విజయం లభిస్తుందని ఎక్కడో ఒక మూల ఆశ. ఆ ఆశ కాస్త 16వ రోజులోనే నిరాశ అయిపోయింది. సరే, 17వ రోజు శల్యుడిని కనుక నాకు సారథిగా చేస్తే నేను పాండవులందరినీ కూడా వధిస్తాను, నీకు విజయం సాధించి పెడతాను, ఈ రాజ్యం మొత్తం నీకు అప్పగిస్తానన్నాడు. కానీ ఇప్పుడు వరుసను ఓడిపోతా ఉన్నాడు. భీముడి చేతిలో కర్ణుడు ఓడిపోతున్నాడు. మిగిలినటువంటి వీరుల చేతిలో పాండవ సేన పోతా ఉంది. పాండవ సేన చేతిలో కౌరవ సేన అంతా ధ్వంసమైపోతా ఉంది.
పాండవసేన కూడా కొంత పోయినా కౌరవసేన మాత్రం ఎక్కువగా నాశనం అయిపోతా ఉంది. ఇదంతా చూసిన తర్వాత ఇక తనకి గెలుపు అనేటువంటిది తనకేం కనపడతల్లా. అందుకే అంటున్నాడు, కర్ణుడి దగ్గరికి వచ్చి అందరూ వీరాధివీరులైనటువంటి వాళ్ళందరూ చుట్టూ ఉండగా, కర్ణ, అదిగో తలుపులు తెరుచుకున్నటువంటి స్వర్గద్వారాలు మనకి లభించింది. అంటే మనం అందరం చావబోతున్నామని చెప్పడం. అదిగో స్వర్గద్వారాలన్నీ మన కోసం తెరుచుకొని ఉన్నాయి. రణభూమిలో యుద్ధం చేసేటువంటి క్షత్రియులకి ఇది చాలా ఇష్టమైనటువంటిది. యుద్ధంలో పాండవులను సంహరించి రాజ్యాన్నన్నా పొందుదాం, లేదా వాళ్ళ చేతిలో మరణించి స్వర్గాన్నన్నా వీర స్వర్గాన్నన్నా పొందుదాం అన్నాడు. అంటే ఆశ వదులుకున్నటువంటి దుర్యోధనుడు ఇప్పుడు కర్ణుడితో అంటున్నాడు, కొంత కర్ణుడిని కూడా రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశంతో. కర్ణుడితో అన్నటువంటి మాట విన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ అంటున్నాడు, దుర్యోధనుడు కాస్త నీరసపడిపోతున్నాడు, అతడికి ప్రోత్సాహం ఇవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో అశ్వత్థామ అంటున్నాడు, దుర్యోధన, మీరందరూ చూస్తూ ఉండగా ఆయుధాలు వదిలిపెట్టినటువంటి నా తండ్రి ద్రోణాచార్యుడిని నిర్దాక్షిణ్యంగా సంహరించినటువంటి ఆ దృష్టద్యుమ్నుడిని చంపకుండా నేను కవచం అనేటువంటిది విప్పను. ఈ ప్రతిజ్ఞ అబద్ధం కనుక అయినట్లయితే నేను స్వర్గానికి దూరం అయిపోతా. ఒకవేళ అర్జునుడు కానీ భీముడు కానీ ఇంకా ఏ యోధుడైనా సరే దృష్టద్యుమ్నుడికి రక్షణగా కనుక వచ్చినట్లయితే నేను అతన్ని కూడా సంహరిస్తా అని ప్రతిజ్ఞ చేశాడు అశ్వత్థామ. దాంతో కౌరవసేన ఉత్సాహంతో పాండవసేనను ఎదుర్కొన్నది. పాండవులు కూడా అలాగనే కౌరవుల మీద విరుచుకుపడ్డారు. పాండవులు దృష్టద్యుమ్నుడు కర్ణుడితో తలపడ్డారు. ఇప్పుడు కర్ణుడు వాళ్ళని అడ్డుకున్నాడు. దాంతో మహారాజులంతా పారిపోతూ ఉన్నారు. మరి వీళ్ళేమో వంగిన ములుకులు కలిగినటువంటి బాణాలని దృష్టద్యుమ్నుడు కర్ణుడి మీద వేస్తూ నిలువు అన్నాడు. కర్ణుడేమో విజయం అనేటువంటి ధనస్సుని చేతబట్టి దృష్టద్యుమ్నుడి యొక్క ధనుస్సుని బాణాలని ఖండించాడు. 9 బాణాలతోటి దృష్టద్యుమ్నుడిని గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడు వెంటనే వేరొక ధనుస్సుని చేతబట్టి కర్ణుడిని గాయపరిచాడు. కోపించినటువంటి కర్ణుడు యమదండం లాంటి ఒక బాణాన్ని వేశాడు. దానిని సాక్షికి మధ్యలోనే ఖండించాడు. దాంతో కర్ణుడు దృష్టద్యుమ్నుడిని వదిలిపెట్టి సాక్షికి మీద బాణాలని ప్రయోగించాడు. వాళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం సాగుతుంది, కర్ణుడికి సాక్షికి. ఇంతలో దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడితో అంటున్నాడు, ఓ పాంచాల కుల కళంక, నిన్ను ఈరోజు మృత్యుముఖంలోకి పంపుతాను. నీవు నా తండ్రి ద్రోణాచార్యుడిని వధించి పాపకార్యం చేశావు. అర్జునుడు నిన్ను గనక రక్షించకుండా ఉంటే, యుద్ధంలో నువ్వు పారిపోకుండా గనక ఉన్నట్లయితే నిన్ను తప్పకుండా ఈరోజు చంపుతా అనగానే దృష్టద్యుమ్నుడు అంటున్నాడు, ఒరి, నీ తండ్రికి సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి ఈ ఖడ్గం నీకు కూడా సమాధానం ఇస్తుంది. పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు అయినటువంటి నిన్ను, అలాంటి ద్రోణుణ్ణి నేను సంహరించినప్పుడు నిన్ను మాత్రం ఎందుకు వదిలిపెడతాను? మీరు పేరుకే బ్రాహ్మణులు, కానీ చేసే పని మాత్రం బ్రాహ్మణ ధర్మానికి సంబంధించింది కాదు అని పొదులైనటువంటి బాణంతో అశ్వత్థామని గాయపరిచాడు. అశ్వత్థామ బాణాలతోటి 4 వైపులా దృష్టద్యుమ్నుడిని కప్పేశాడు. దృష్టద్యుమ్నుడు అశ్వత్థామ యొక్క ధనుస్సుని ఖండించాడు. అశ్వత్థామ వేరొక ధనుస్సుని తీసుకున్నాడు. దృష్టద్యుమ్నుడి యొక్క ధనుస్సుని, శక్తిని, గదని ఖండించి ధ్వజాన్ని పడగొట్టి గుర్రాలని సారథిని చంపి రథాన్ని నాశనం చేశాడు. దృష్టద్యుమ్నుడు ఖడ్గాన్ని పట్టుకున్నాడు, డాలును పట్టుకున్నాడు. అప్పుడు 6 కూడా అశ్వత్థామ ఖండించాడు. వెంటనే దృష్టద్యుమ్నుడి మీదకి వచ్చాడు అశ్వత్థామ. అది చూచాడు ప్రక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. అర్జునుడితో అంటున్నాడు, అర్జున, అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపాలని మీదికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు అతన్ని రక్షించు.
అంటూ రథాన్ని అశ్వత్థామకి ఎదురుగా తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ధృష్టద్యుమ్నుడి మీదకి వస్తున్నటువంటి అశ్వత్థామ మీద బాణాలు వేసేటప్పటికల్లా అవి అశ్వత్థామకి తగిలి అప్పుడు ధృష్టద్యుమ్నుడిని వదిలిపెట్టి అశ్వత్థామ అర్జునుడి మీదకి బాణాలు వేశాడు. ఇంతలోనే సహదేవుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని, అతనికి రథం లేదు కాబట్టి తన రథం మీదకి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడికి అశ్వత్థామకి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అశ్వత్థామ అర్జునుడి యొక్క వక్షస్థలం మీద కొడితే కుపితుడైనటువంటి అర్జునుడు కాలరూపమైనటువంటి ఓ బాణం వేస్తే అది అశ్వత్థామ యొక్క మెడ దగ్గర తగిలింది. దాంతో అశ్వత్థామ రథం వెనకాల కూలబడిపోయి మూర్ఛితుడయ్యాడు. దాంతో సారథి రథాన్ని రణభూమి నుంచి తప్పించి తీసుకొని వెళ్ళాడు. 17వ రోజు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఈ ప్రకారంగా కౌరవ పాండవులకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. పాండవుల్లోనేమో భీముడు, ధృష్టద్యుమ్నుడు తీవ్రమైనటువంటి యుద్ధం గావిస్తూ ఉన్నారు. అర్జునుడు ఇక కౌరవ పక్షంలోకి వచ్చినప్పటికల్లా అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళిద్దరూ తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. రెండు పక్షాల్లో కొంత నష్టం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్ణుడి యొక్క వధకి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక ఒక విచిత్రమైనటువంటి విషయం, మహాభారతంలో ఎవరు విననటువంటి విషయం ఇప్పుడు జరగబోతా ఉంది. ఆ విచిత్రమైనటువంటి విషయం ఏమిటో ఎప్పుడూ ఎవరు ఊహించడానికి కూడా వీల్లేనటువంటి విషయం జరిగింది. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.